సో మీకు 30-45 డేస్లోనే ఒక కోర్స్ కంప్లీట్ చేసి, సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ చేసి, ఒక 60-90 డేస్లో 3 మంత్స్లో జాబ్ కావాలి అనుకుంటే ఒక మంచి కోర్స్ అయితే ఉందండి, మంచి టెక్నాలజీ అయితే ఉన్నాయి. జాబ్ ఓపెనింగ్స్ కూడా థౌజండ్స్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను అది కూడా మీకు లైవ్లో అయితే చూపిస్తాను. నౌకరీ జాబ్ పోర్టల్కి వెళ్తాను, అక్కడ మీకు ఆ టెక్నాలజీని ఫిల్టర్ చేసేలా చూపిస్తాను. థౌజండ్స్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి. ఈవెన్ 3 years 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. సో మరి ఆ టెక్నాలజీ ఏంటంటే సర్వీస్ నౌ డెవలపర్ అండి. సర్వీస్ నౌ డెవలపర్కి మంచి డిమాండ్ ప్రజెంట్ ఉండబోతుంది. అండ్ 2025లో కూడా సర్వీస్ నౌ మీద మంచి ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి. ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్తున్నారు అంటే, ఇది ఈ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. ఈ సర్వీస్ నౌ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫాము. ఇది ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే, ఐటీ సర్వీస్ అనేది మేనేజ్ చేయడానికి, ఐటీ సర్వీస్ అనేది ఆపరేషన్ చేయడానికి అండ్ ఆటోమేషన్ బిజినెస్ ప్రాసెస్ చేయడానికి మనం ఈ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ని, క్లౌడ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తాం. సో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా, ప్రతి ఆర్గనైజేషన్స్కి ఏంటంటే ఆటోమేషన్ వేలో వాళ్ళ బిజినెస్ని ఆపరేషన్ మేనేజ్మెంట్ చేయడానికి, సర్వీసెస్ మేనేజ్ చేయడానికి ఈ సర్వీస్ నౌ డెవలపర్ని యూజ్ చేస్తున్నారు. సో అందువల్ల ప్రతి ఆర్గనైజేషన్కి అవసరము. సో ఎవరైతే ఈ స్కిల్స్ తెలిసిన వాళ్ళు, ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అవసరం అవుతారు. సో అందువల్ల హైరింగ్ అయితే జరుగుతుంది. మరి దీనికి కోడింగ్ ఏమన్నా బీభత్సమైన కోడింగ్ రావాలంటే అంతేం అవసరం లేదండి. బట్ జావా స్క్రిప్ట్ అయితే తెలుసుంటే యాడ్ అడ్వాంటేజ్. జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్కి ఏంటంటే ఫిల్టర్ చేసేస్తుంటారు, రిజెక్ట్ చేసేస్తుంటారు. సో అందువల్ల మీరు జావా స్క్రిప్ట్ ఒకటి నేర్చుకోండి అండ్ సర్వీస్ నౌ నేర్చుకోండి. ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే ఐటీఎస్ఎం సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేయండి. మరి దీని మీద జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీకు లైవ్లో నౌకరీ జాబ్ పోర్టల్ నుంచి అయితే చూపిస్తాను. వెళ్దాం రండి. ఓకే, ఇది నా ల్యాప్టాప్ స్క్రీన్ మీద అయితే వచ్చాయండి. సో ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసి నౌకరీ అనేది ఓపెన్ చేసి నౌకరీ జాబ్ పోర్టల్లో సర్వీస్ నౌ ఇండియా లొకేషన్ మొత్తం ఓవరాల్గా ఇండియా తీసుకోండి. సర్వీస్ నౌ అని ఇక్కడ టైప్ చేయండి అండ్ సెర్చ్ చేయండి. ఇక్కడైతే నాకు రిజల్ట్స్ చూడండి. ఇక్కడ 2,55,936 రిజల్ట్స్ అయితే చూపించాయండి సర్వీస్ నౌ డెవలపర్ జాబ్స్ మీద. ఓకే, ఇది ఓవరాల్గా చూపిస్తుంది. మనం ఫ్రెష్నెస్ చేద్దాం. అంటే లాస్ట్ 7 డేస్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఫ్రెష్నెస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఫ్రెష్నెస్ ఉందండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 30 డేస్ కాకుండా 7 డేస్ చూద్దాం. చూడండి, లాస్ట్ 7 డేస్లోనే అరౌండ్ 47,806 జాబ్ ఓపెనింగ్స్ సర్వీస్ మీద ఉన్నాయండి. చూడండి, 6 డేస్ బ్యాకే స్నో ప్లానెట్ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, హైదరాబాద్ లొకేషన్ అండి. ఓకే, సో మీరు ఎక్కడైనా చూడండి, స్కిల్స్ చూడండి, జావా స్క్రిప్ట్ మ్యాండేటరీ ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. సర్వీస్ నౌ నేర్చుకున్నప్పుడు జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. ఇది చూడండి, 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఎస్పీఏ ఎంటర్ప్రైజ్ అండ్ కో సర్వీసెస్ 8 to 8 years అండి. ఎక్కువగా అయితే 5 years అబవ్ ఉంటాయి. ఎందుకంటే చూడండి, 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, చెన్నై లొకేషన్. ఓకే, వర్క్ ఫోర్స్ సర్వీస్ అనలిస్ట్ ఎసెన్షియల్ కంపెనీ చూడండి, 3 to 5 years ఎక్స్పీరియన్స్, 1 day బ్యాకే. ఓకే, చూడండి, 47,000లో మళ్ళీ మీరు ఇంకా ఫిల్టర్ చేసుకున్నా కూడా అరౌండ్ 30,000 జాబ్స్ ఉంటాయి. సో చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. సో మీరు ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం హ్యాపీగా నేర్చుకోండి. అండ్ 30 to 40 days ఇది ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇంకొక 1 month కానీ గట్టి కష్టపడ్డారంటే జాబ్ వచ్చేస్తున్నాయి. అంటే మినిమం ఒక 2 to 3 monthsలో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే, సో చూశారు కదండి ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తారు? మీరు కానీ మినిమం కోడింగ్, లో కోడింగ్ జాబ్ కోసం చూస్తూ ఉండి, అండ్ అది కూడా 30 to 45 days కోర్స్ కానీ చూస్తూ ఉంటే మాత్రం ఇది బెస్ట్ కోర్స్ అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా లైక్ చేస్తుండండి. మీ లైక్స్, సో లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.